హలో గాయ్స్, అప్కమింగ్ మూవీస్ ఓటీటీ రిలీజ్ గురించి ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. దాంతోపాటు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన నోటిఫికేషన్ బటన్ అయితే తప్పకుండా ఆన్ అయితే పెట్టుకోండి. నంబర్ 1, సూపర్ స్టార్ రజనీకాంత్ గారి లేటెస్ట్ మూవీ లాల్ సలాం ఫైనల్ అయితే ఈ మూవీ ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ లాల్ సలాం మూవీ అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మార్చ్ 8న తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అండ్ హిందీ మల్టిపుల్ ఆర్డర్స్లో అయితే ఈ లాల్ సలాం మూవీ మార్చ్ 8న నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 2, తెలుగు మూవీ సౌండ్ పార్టీ ఫైనల్ అయితే ఈ మూవీ కూడా ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మూవీ అయితే ఆహా ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ సౌండ్ పార్టీ మూవీ అయితే ఆహా ఓటీటీలో మార్చ్ 8న ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 3, తెలుగు మూవీ యాత్ర 2 స్టారింగ్ జీవా అండ్ మమ్మూటి ఫైనల్ అయితే ఈ మూవీ కూడా ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ యాత్ర 2 మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చ్ 8న ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 4, తెలుగు మూవీ వలరి ఫైనల్ అయితే ఈ మూవీ కూడా ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మూవీ అయితే ఈటీవీ విన్ ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ వలరి మూవీ అయితే ఈటీవీ విన్ ఓటీటీలో మార్చ్ 6న ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 5, ఈరోజు సంతానం గారి లేటెస్ట్ మూవీ వడకుపట్టి రామస్వామి ఫైనల్ అయితే ఈ మూవీ కూడా ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ వడకుపట్టి రామస్వామి మూవీ అయితే ఓవర్సీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రెజెంట్ అయితే ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 6, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గారి లేటెస్ట్ మూవీ మెరీ క్రిస్మస్ ఫైనల్ అయితే ఈ మూవీ కూడా ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మెరీ క్రిస్మస్ మూవీ అయితే మార్చ్ 8న తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అండ్ హిందీ మల్టిపుల్ ఆర్డర్స్లో అయితే మార్చ్ 8న నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 7, ఈరోజు అరుణ్ విజయ్ గారి లేటెస్ట్ మూవీ మిషన్ చాప్టర్ 1 ఫైనల్ అయితే ఈ మూవీ కూడా ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మిషన్ చాప్టర్ 1 మూవీ అయితే మార్చ్ 8న నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 8, తెలుగు మూవీ బ్రీత్ ఫైనల్ అయితే ఈ మూవీ కూడా ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మూవీ అయితే ఆహా ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ బ్రీత్ మూవీ అయితే ఆహా ఓటీటీలో మార్చ్ 8న ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 9, ఈరోజు సందీప్ కిషన్ గారి లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవకోన ఫైనల్ అయితే ఈ మూవీ కూడా ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మూవీ అయితే G5 ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ ఊరు పేరు భైరవకోన మూవీ అయితే G5 ఓటీటీలో మార్చ్ 15న ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 10, హిందీ మూవీ 12th ఫైల్ ఫైనల్ అయితే ఇప్పుడు ఈ మూవీ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో మల్టిపుల్ ఆర్డర్స్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అవైలబుల్ లాంగ్వేజెస్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అండ్ హిందీ. నంబర్ 11, ఈరోజు టొవినో థామస్ గారి లేటెస్ట్ మూవీ అన్వేషిపిన్ కండే తుమ్ ఫైనల్ అయితే ఈ మూవీ కూడా ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మార్చ్ 8న తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అండ్ హిందీ మల్టిపుల్ ఆర్డర్స్లో అయితే ఈ అన్వేషిపిన్ కండే తుమ్ మూవీ అయితే మార్చ్ 8న నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 12, ఈరోజు తేజ సజ్జా గారి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ ఫైనల్ అయితే ఈ మూవీ కూడా ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మూవీ అయితే G5 ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ హనుమాన్ మూవీ అయితే G5 ఓటీటీలో మార్చ్ 8న తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అండ్ హిందీ మల్టిపుల్ ఆర్డర్స్లో అయితే ఈ హనుమాన్ మూవీ మార్చ్ 8న G5 ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. దట్స్ ఇట్ ఫర్ వీడియో గాయ్స్. మనం ఇచ్చిన ఎక్స్క్లూజివ్ మూవీస్ ఓటీటీ అప్డేట్స్ కనుక మీకు నచ్చింటే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కలుస్తాను నెక్స్ట్ వీడియోతో. బాయ్.